బండ ప్రకాష్ వైస్ చైర్మన్ కౌన్సిల్. సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు పూలే గారి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడినటువంటి భవనాల నిర్మాణానికి కూడా ప్రత్యేకంగా ఈ సంవత్సరం నిధులు కేటాయించడమే కాకుండా పూర్తి స్థాయిలో ఆ భవనాల నిర్మాణ కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పి ఈ బడ్జెట్లో నిధులు కూడా కేటాయించాం. అలాగే ఈ కుల వృత్తులు చేపడుతూ జీవనోపాధి సాగిస్తున్నటువంటి వారందరికీ కరెంటు కూడా ఉచితంగా ఇచ్చేటువంటి విధానాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అలాగే బలహీన వర్గాలందరూ కూడా ప్రతి సందర్భంలో జనాభాలో మేము ఇంతమంది ఉన్నామని చెప్పుకుంటూ పోవటమే తప్ప సైంటిఫిక్గా మీకు లెక్క లేదు కాబట్టి మీరు ఏ రిజర్వేషన్ ఇద్దామన్నా అది సాధ్యం కాదు. అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు చెప్తే ఆ న్యాయస్థానాలు చెప్పిన దాన్ని చూపించి బూచిలాగా రిజర్వేషన్ అనే దాన్ని కొనసాగింపు అవకాశమే లేకుండా చేసిన ప్రక్రియని అర్థం చేసుకొని ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా మేము కాస్ట్ సర్వే చేపిస్తామని వారు మాట చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారి బహుశా 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు చేపించినటువంటి కాస్ట్ సర్వే తర్వాత ఈ స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో కూడా కాస్ట్ సర్వే జరగలేదు. మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో కాస్ట్ సర్వే సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ పొలిటికల్ సర్వేని చేసి ఈ రాష్ట్రంలో సైంటిఫిక్గా ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని సహేతుకమైన లెక్క చెప్పినటువంటి మొట్టమొదటి రాష్ట్రం కూడా తెలంగాణ ప్రభుత్వం. ఆ లెక్కల ద్వారా శాసనసభలో స్థానిక సంస్థల్లో కానీ మిగతా వ్యవస్థల్లో కానీ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినట్టుగా చట్టసభల్లో బిల్లు పాస్ చేసి మనం గవర్నర్ గారి ద్వారా గౌరవ రాష్ట్రపతి గారికి పంపించిన విషయం కూడా మీకు తెలిసింది. మనం పంపించి దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసుకోవటం కోసం కేవలం ఇక్కడితో ఆగకుండా ఢిల్లీ దాకా కూడా వెళ్ళి అక్కడ ధర్నా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, హనుమంతరావు గారి ఆధ్వర్యంలో, అనేక సంఘాల ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల్ని అక్కడ పిలిచి పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా నేను, బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వాకిడి శ్రీహరి గారు, అట్లాగే శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇంకా అనేక మంది ప్రతినిధులు ఆ రోజు ఢిల్లీలో పాల్గొని మేము చట్టం చేశాము, ఈ చట్టాన్ని మా రాష్ట్రంలో అమలు చేసుకోవటానికి మీకేం అభ్యంతరం, దాని మీద ముద్రేసి పంపించండి అంటే ఈనాటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం తిరిగి మనకు పంపించలేదు. ఇప్పటికి కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. దానిపైన ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. అది రావాలి. పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఆశించినట్టుగా కుల సర్వే ప్రకారం చేయవలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ చేయటం కోసం ఈ ప్రభుత్వం నడుం బిగించి ఉందని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇది కేవలం తెలంగాణ రాష్ట్రం ఒక్కటే కాదు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ద్రవిడ రాష్ట్రాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఒక సామాజిక మార్పుకి నాంది పలకాలని దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాలు, ఎప్పునాడో తమిళనాడులో పెరియార్ రామస్వామి గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో ఉద్యమాలు జరిగి పెద్ద ఎత్తున అక్కడ అనేక పునాదులు వేశారు. ఈనాటికి కూడా అటు కేరళ రాష్ట్రంలో కానీ తమిళనాడులో కానీ పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉద్యమాలన్నిటి స్ఫూర్తితో ఈ ద్రవిడియన్ రాష్ట్రాలన్నీ కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు అమలు చేసుకోవటం కోసం అవకాశాలు ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుబడుతున్న సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. ఈ క్రమంలో భాగంగానే ఇవన్నీ చేయడానికి కావాల్సిన సామాజిక బలంతో పాటు ఆర్థిక బలం కూడా కావాలి. అటువంటి ఆర్థిక పరిస్థితులు బలోపేతం చేసుకోవడం కోసం ఈ రాష్ట్రాలు ఇక్కడ నుంచి కట్టినటువంటి పన్నులు కేంద్రానికి పంపిస్తే అక్కడ నుంచి రావాల్సిన పన్నుల రూపేణ మన వాటా కూడా
వాళ్ళు తగ్గిస్తూ ద్రవిడియన్ రాష్ట్రాలపైన వివక్ష చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసింది. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం నుంచి మనం రూపాయి పన్ను రూపేనా వాళ్ళకి పంపిస్తే మనకి కేవలం 37 పైసలు మనకు పంపిస్తూ ఉన్నారు తిరిగి వెడికి. మనం రూపాయి కడితే 37 పైసలు మనకు పంపిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రూపాయి కడితే 49 పైసలు మాత్రమే పంపిస్తున్నారు. తమిళనాడు రూపాయి కడితే 29 పైసలు మాత్రమే మనకి ఇస్తూ ఉన్నారు. కేరళ రూపాయి కడితే 61 పైసలు ఇస్తూ ఉన్నారు. కానీ అదే ఉత్తర భారతదేశానికి సంబంధించిన బీహార్ లాంటి రాష్ట్రం రూపాయి కడితే వాళ్ళకి ₹6.53 ఇస్తూ ఉన్నారు. మనం రూపాయి కడితే మనం 37 పైసలు ఎనికిస్తారు. బీహార్ రూపాయి కడితే ₹6.53 వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్ రూపాయి కడితే ₹1.94 వాళ్ళకి ఎనికిస్తూ ఉన్నారు. రాజస్థాన్ రూపాయి కడితే వాళ్ళకి ₹1.23 ఇస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రూపాయి కడితే ₹2.15 ఇస్తూ ఉన్నారు. అంటే ఎక్కడైతే బలహీన వర్గాల కోసం ఒక సామాజిక మార్పు కోసం చదువుకొని ఉద్యమించి ఆ రాష్ట్రాలు పెద్ద ఎత్తున వీటి కోసం ఉద్యమిస్తారో అటువంటి రాష్ట్రాలను బలహీనపరచడం కోసం ఈ రాష్ట్రాల నుంచి కట్టినటువంటి పన్నుల రూపేణ మనకు రావాల్సిన దాన్ని కూడా తగ్గించి వాళ్ళకు అనుకూలమైనటువంటి రాష్ట్రాలకు ఇక్కడికి వచ్చిన ఆదాయాన్ని అటు పంపిస్తూ ఉన్నారు. దీని ద్వారా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలను కట్టడి చేయటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మేము కులగణన చేయాల్సినటువంటి డిమాండ్ చేస్తే వాళ్ళ మీద ఒత్తిడి వచ్చి కులగణన చేద్దామని చెప్పి ఆ సర్వే మొదలు పెడతామని ప్రకటించి ఆ సర్వే పూర్తి ఆ లెక్కల ద్వారా తీసుకోవాల్సినటువంటి డీలిమిటేషన్ తీసుకోకుండా 2011 సంబంధించినటువంటి సెన్సస్ని ఆధారంగా డీలిమిటేషన్ తీసుకొని పునర్విభజన ద్వారా ఆయా రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల్ని పార్లమెంటు స్థానాల్ని పెంచుతామని చెప్తా ఉన్నారు. దానివల్ల కూడా క్యాస్ట్ సెన్సస్ అంటే కుల గణన ద్వారా జరిగేటువంటి లెక్కలతో జరిగేటువంటి డీలిమిటేషన్తో ఈ వర్గాలకు జరిగే న్యాయం ఒక రకంగా ఉంటుంది. కులగణన లేకుండా కేవలం సెన్సస్ ద్వారా 2011లో జరిగిన సెన్సస్ ద్వారా జరిగేటువంటి డీలిమిటేషన్ వల్ల జరిగే న్యాయం ఇంకొక రకంగా ఉంటుంది. దీన్ని కావాలనే ప్రత్యేకంగా హడావుడిగా పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఈ ద్రవిడియన్ స్టేట్స్ ఏ రకంగా అయితే డిమాండ్ చేస్తున్నాయో వీళ్ళకి నష్టం చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ రకమైన నిర్ణయం తీసుకొని రేపు పొద్దున డీలిమిటేషన్ పేరు మీద వాళ్ళు పెంచుకుంటూ పోతే అంతిమంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే దక్షిణాది రాష్ట్రాల సంఖ్య అవసరం లేకుండానే కేవలం ఉత్తరాది రాష్ట్రాల పార్లమెంటు సభ్యులతో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడితే ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి పార్లమెంటు సభ్యుల్ని అడిగేవాడే ఉండడం మీ అవసరం కూడా లేదు. అప్పుడు ఈ రాష్ట్రాల ఉనికే ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకోసం ఈనాడు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశంలో స్పష్టంగా చెప్పింది, భవిష్యత్తులో జరిగేటువంటి సెన్సస్లో కులగణన చేర్చి జరిగినటువంటి సెన్సస్ ద్వారా వాటి ద్వారా డీలిమిటేషన్ చేయాలని గట్టిగా అడుగుతూ ఉంటే అది కాదని చెప్పి ఈ రకమైనటువంటి నిర్ణయం జరుగుతోంది. దీనివల్ల ఈ కేవలం దక్షిణ ద్రవిడియన్ రాష్ట్రాలకే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తూ, జ్యోతిరావు పూలే గారు ఏనాడో ఒక మార్గాన్ని ఇచ్చారు మనకి. ఆ మార్గాన్ని మర్చిపోకుండా వారు ఇచ్చినటువంటి దృష్టిని, వారిచ్చినటువంటి కాగడాన్ని చేతిలో పట్టుకొని మన కోసం మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని చెప్పటం కోసమే నేను ఈ లెక్కలు మీకు చెప్పాను. తెలుసు, తిరిగి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఫ్యూడల్ శక్తులు, ఫ్యూడల్ వ్యవస్థలు మళ్ళీ తిరిగి పునర్వేకీకరణ జరగటం కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, పేదల పక్షపాతంగా ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ని పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ముందుకు పోతా ఉన్నారు. వీళ్ళు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మా ఉనికే ప్రమాదం పడుతుందనేటువంటి ఆలోచనతో
ఈ ప్రభుత్వం పైన కుట్రలు చేస్తూ తిరిగి ఫ్యూడల్ శక్తులు పెత్తందారులు పునరేకీకరణ జరిగేటువంటి కార్యక్రమానికి నాంది పలికారు ఈ రాష్ట్రంలో. తస్మాత్ జాగ్రత్త. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బహుజనులందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం, ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని నిలబెట్టుకొని ఈ రాష్ట్రం ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని వారి సంఖ్య జనాభా ప్రకారం నిధులు కేటాయింపులు చేసుకోవటం ఒక్కటే కాదు, ఆ కేటాయింపుల ద్వారా సమాజ అభివృద్ధి కోసం, సమాజ నిర్మాణం కోసం, అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం మనం అందరం నడుము బిగించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే అదే మనం ఆ మహానుభావుడికి ఇచ్చేటువంటి నిజమైనటువంటి నివాళి. ఎస్, తప్పనిసరిగా ఏ రకంగా అయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సబ్ ప్లాన్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకుని వచ్చాయో, భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా బీసీ సబ్ ప్లాన్ ప్రకారం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా ఈ అంశాన్ని నేను పార్టీ పరంగా పార్టీకి దృష్టికి తీసుకుని వస్తాను, ఆలోచన చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఏమి చేసినా సమస్త సకల సమస్యలకే పరిష్కారం ధనం. ఈ ధనం జనాభా దామాషా ప్రకారం వారి అవసరాల కోసం ఖర్చు పెట్టకపోతే మార్పుకి సాధ్యమే లేదు. దాన్ని సహేతుకంగా ఏ వ్యవస్థ ద్వారా దీన్ని ఖర్చు పెడితే వాళ్ళకి మార్పు వస్తుందో ఆలోచన చేసి ఆ వ్యవస్థ విద్య అనేది ఈరోజు మనం అందరం గుర్తించా. మహానుభావుడు చెప్పిన దాని ప్రకారం విద్య పైన ప్రధానంగా నిధులు కేటాయిస్తూ, ఆ కేటాయించే నిధులు కూడా జనాభా దామాషా ప్రకారం కేటాయిస్తూ ఆ అభివృద్ధి కోసం మనం అందరం అడుగులు ముందుకు వేస్తూ పోదామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మిత్రులందరూ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, సభలో ఉన్నటువంటి చిన్నారులకి, స్నేహితులకి అందరికీ ఒకటే చెప్తున్నాం. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం. కమ్ వాట్ మే ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల అవాంతరాలు వచ్చినా తట్టుకొని నిటారుగా నిలబడి సామాజిక న్యాయం చేయటం కోసం కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మరొక్కసారి జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు పుణికిపుచ్చుకొని మనం అందరం నడుద్దామని, వారి ఆలోచనలు ముందుకు తీసుకొని పోదామని సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తాను. నమస్కారం. జై హింద్. ఫోన్ తీసుకున్నా. Gracias.